మాట్లాడేస్తున్నాను. హాయ్ అండి, ఇవాళ మా ఇంట్లో ఇడ్లీ అండి. ఇదిగోండి, మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. ఎంత సాఫ్ట్గా వస్తుందంటే ఇడ్లీ సూపర్గా వస్తుంది. ఒక గ్లాసు మినపప్పుకి మినపగుళ్ళు వాడతానండి. ఒక గ్లాసు మినపగుళ్ళుకి 2 గ్లాసులన్నర రవ్వ పోసుకొని నైట్ నానబెట్టుకొని, అదేనండి నైటు మిక్సీలో వేసుకొని శుభ్రంగా నానాక పేస్ట్ చేసుకున్నాక పిండి వేసుకుంటాం కదా, వేసుకున్నాక రవ్వ వేసి కలుపుకొని తెల్లారి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక పొద్దున్నే తీసి బాగా పిండి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పిండి కలుపుకొని ఇదిగోండి ఇలా బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇడ్లీ బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వేసుకోవటమేను. మీ ఇంట్లో ఇలా ఏం టిఫిను కామెంట్ చేసి చెప్పరా నాకు. ఇవాళ మా ఇంట్లో టిఫిను ఇడ్లీ అండి. మీ ఇంట్లో టిఫిన్ ఏంటిరు నా కామెంట్లో చెబితే బాగుంటుంది. అంటే అందరం ఫ్రెండ్స్ కదండి, అందుకని చెబుతారని అనుకుంటున్నాను. ఇదిగో చూడండి. కానీ ఒకటండి, మీ ఇంట్లో మా పిల్లలైతే ఇడ్లీ తిన్నామని గోల్ చేస్తారు, కానీ అప్పుడప్పుడన్నా చేయాలి కదా అని చెప్పి చేస్తాను. మీ ఇంట్లో ఇడ్లీ ఇంకా స్పెషల్గా ఏమైనా చేస్తారేమో నాకు కామెంట్లో చెప్పరా, మా పిల్లలు బాగా తినేటట్టు. ఇదిగోండి, తినరండి ఇడ్లీ మట్టికి, కానీ తప్పదు కదా, చేయాలి కదా, అందుకని చేస్తున్నాను. రోజు దోశ పూరి చపాతి ఏం తింటారండి, వేడి చేస్తుంది కదా, అందరికీ తెలుసు కదా. మీలో ఎవరికన్నా ఇడ్లీ స్పెషల్గా చేసి పిల్లలు చాలా ఇష్టంగా తినేటట్టుగా ఏమన్నా ఉంటే నా కామెంట్లో చెబితే నేను ట్రై చేస్తాను. మీకు థ్యాంక్ యూ కూడా చెప్పుకుంటాను. ఎందుకంటే మీరు మా సిస్టర్స్ కదా, అందరం కలిసి ఒకే గ్రూప్లో ఉందామండి. ఓకేనండి, బాయ్. ఇదిగోండి ఇడ్లీ మీద మూత పెట్టి ఇంకా ఆవిరి మీద ఉడికేయటమేను.